సారీ, ఇది 4-in-1 ఆర్సికా సార్. ఇది 4 టైప్స్గా కంట్రోల్ చేస్తారు. ఫస్ట్ 4 టెస్ట్గా కంట్రోల్ చేస్తారు. ఫస్ట్ మ్యాన్యువల్ కంట్రోల్ చేస్తారు. ఇది మొబైల్స్ కంట్రోల్ చేస్తారు. నెక్స్ట్ వాయిస్ కంట్రోల్. గో ఫార్వర్డ్, గో బ్యాక్, స్టాప్. నెక్స్ట్ లైన్ పాయింట్. ఇలా నుంచి నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏమైనా వస్తే go forward. Stop. వెయిట్లు పై ఇంట్లోకి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే అది అలారం అవుతుందా? అంటే కొత్త వాళ్ళు వస్తేనే ఎవరు వచ్చినారు? వాడేనా? బ్లైండ్ సెన్సర్. పర్సన్ వస్తుందా? ఏంటి వాటర్ ప్యూరిఫైయర్. మర్చిపోతామంటే దీన్ని రికార్డ్ చేసుకుని ఆ తర్వాత నచ్చాలి. ఫస్ట్ సైలెన్స్. అంటే ఇది మామూలుగా వాయిస్ ముందు మనం ఏమైతే రికార్డ్ చేసుకుంటామో ఆ వాయిస్ వినిపిస్తుందా? ఓకే ఓకే. ఎంతసేపు ఉంటుంది దాంట్లో స్టోరేజ్? ఎంత స్టోరేజ్ చేసుకోవచ్చు మామూలుగా? అంటే ఎంత వాయిస్ స్టోరేజ్ చేసుకోవచ్చు? ఓకే. దాంట్లో ఏం యూజ్ చేశారండి? మెమరీ కార్డ్ ద్వారానా లేకపోతే ఏమైనా? ఇది అంటే మెమరీ అవ్వడానికి ఏం యూజ్ చేశారు? స్టోర్ అవ్వడానికి ఏమి యూజ్ చేశారు? అది ఏ కోడింగ్ లేకపోతే ఏ ఐసీ? ఏ ఐసీ అది? ఐసీ నెంబర్ ఎంత? ఓకే ఓకే ఓకే.
విండ్ ఎనర్జీ, హాట్ వాటర్, బట్ మీరు ప్రికాషన్స్ ఏం తీసుకుని వాల్కెనో లావా వస్తుందా ఇంటి పైకి? ఓకే ఓకే ఏ డ్రీమ్ హౌస్ ఏం ప్రత్యేకత? బీచ్ ఓకే బీచ్ దగ్గర ఇక్కడ ఉంటుందా? కింద అది ఏంటి ఉపయోగం? అంతేనా? ఏం పని? లావా ల్యాంపా అంటే దీంట్లో బేకింగ్ సోడా, వెనిగర్, ఫుడ్ కలర్, వెజిటేబుల్ ఆయిల్ వేసాను. వెనిగర్, బేకింగ్ సోడా అవన్నీ యాసిడ్తో సంబంధించినవి కాబట్టి అవన్నీ వేయడం వల్ల లోపల టెంపరేచర్ రావాలి. లైట్ ఎలా వచ్చింది? ఈ లైట్ ఏంటి? లైట్ పైన మొబైల్ నుంచి లైట్ ఇచ్చారా? అవునా, అర్థమైంది. ఓకే బాగుంది. వచ్చా ఇదా? మోడల్ చేస్తాం. ఓకే ప్రెషర్ తోటి పైకి వేసుకోవాలి. ఫినిష్
లైటింగ్ అవ్వు. మోడల్ సిటీ. అదంతా లైక్ టోల్ గేట్స్, ఆటోమేటిక్ టోల్ గేట్. ఫైర్ అలారం. ఎంతమంది ట్యాంక్ అనుకుంది నీళ్ళు రావాలంటే టాటూ మిషన్. డ్రిల్లింగ్ టాటూనా? డ్రిల్లింగ్ మిషన్ తిరుగుతుంది. ట్రైన్ డిటెక్టర్. ఓకే ఓకే. అంటే వర్షం పడితే parkings are roads. నీళ్ళు తోడుకోవడం ఈజీ. సైకిల్ వర్కింగ్ మోడ్.
4 టైప్స్గా మనం కంట్రోల్ చేయొచ్చు. ఫస్ట్ మాన్యువల్ కంట్రోల్. ఇది మనం మొబైల్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఒక యాప్ నుంచి ఈ కార్ని ఫస్ట్ మాన్యువల్గా కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ వాయిస్ కంట్రోల్. స్టాప్. నెక్స్ట్ లైన్ ఫాలోయింగ్. ఇది లైన్ని అనుసరించి ఈ బ్లాక్ కలర్ లైన్లో ఉన్న రోడ్ మీద వెళ్తుంది. మీకు ఏ క్లాసు అండ్ ఈ ప్రాజెక్ట్ చేయడం గల ఐడియా ఏ క్లాస్? నైన్త్ క్లాస్. ఐఎమ్ స్టడింగ్ 9th క్లాస్ బి సెక్షన్ ఇన్ జెడ్పీవి హై స్కూల్ పేరూరు. ఈ ప్రాజెక్ట్ చేయడానికి కారణం మనం చాలా కాస్ట్లో ఆటో పైలట్ ఆప్షన్స్ వచ్చినాయి కదండి. అది ఏమైనా యాక్సిడెంట్ జరగకుండా ఇది ఆబ్స్టికల్ అవాయిడింగ్, ఏమైనా ఆబ్జెక్ట్స్ దగ్గరికి వస్తే ఆటోమేటిక్గా కార్ ఆగుతుంది. అండ్ ఆల్సో ఈ లైన్ ఫాలోయింగ్ అయితే మన రోడ్ ఉంటుంది కదా, ఆ రోడ్ మధ్యలో ఆ లైన్ రోడ్కి మిడిల్ లైను చివరి లైన్ ఉంటుంది కదా, ఆ చివరి లైన్ మధ్యలో కార్ ఆగుతుంది. ఇప్పుడు అటు అబ్స్ట్రాక్ట్ వచ్చినప్పుడు ఇది వెంటనే వెనక్కి వెళ్తుందా జస్ట్ అక్కడ స్టాప్ ఇటు సైడ్ ఖాళీ ఉంటే అటు సైడ్ ఆటోమేటిక్గా ఇటువైపు ఖాళీ ఉంటే అటువైపు వెళ్తుంది. ఈ సెన్సార్ నేమ్స్ తెలుసా? తెలుసు. ఇది ఆర్డినో యూనో. ఇది ఈ కార్ అంతటికి మదర్ బోర్డ్లో పనిచేస్తుంది. దీంట్లో మనం కోడ్ అప్లోడ్ చేసి ఈ కార్ అంతా యాప్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ఇది బ్యాటరీస్, పవర్ రిసోర్సెస్. ఇది మోటార్ మాడ్యూల్. ఇది ఈ 4 మోటార్స్ని ఇది ఒక ఇంజన్లో కంట్రోల్ చేస్తుంది. ఈ ఆర్డినో యూనో పంపే సిగ్నల్స్ క్యాచ్ చేసుకుని ఈ మోటార్స్ పనిచేస్తుంది. ఇది బ్లూటూత్ మాడ్యూల్. ఎప్పుడైతే మనం ఫోన్లో బటన్స్ ప్రెస్ చేస్తామో ఆ బటన్స్ నుంచి ఒక కోడ్ దీనికి అనేది వస్తుంది. ఆ కోడ్ ఇది రిసీవ్ చేసుకుని ఇది ఆర్డినో యూనోకి పంపిస్తుంది. గూగుల్ వాయిస్ ట్రాన్స్లేటర్ని దేని ద్వారా స్టార్ట్ చేస్తారంటే గూగుల్ నుంచి కూడా కంట్రోల్ చేస్తున్నారు కదా, ఎలా కంట్రోల్ చేస్తున్నారు? అది ఏ యాప్ ద్వారా? ఈ యాప్ నేమ్ ఏంటి? సొంతంగా తయారు చేశారు. తన యాప్ డెవలప్ చేశారు యూట్యూబ్. ఓకే, మరి యాప్ మీరు ఎలా కొన్నారా లేకపోతే? అది డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చారు, దాని నుంచి ఫ్రీ డౌన్లోడ్. ఓకే ఓకే ఓకే. ఈ ఐఆర్ రిసీవర్స్ ఎలాగంటే ఈ బల్బ్ ఈ బల్బు ఒక సిగ్నల్ పంపిస్తుంది. ఎప్పుడైతే మనం ఏ అడ్జస్ట్మెంట్ ఉంది కదండి, ఈ అడ్జస్ట్మెంట్ ద్వారా ఎప్పుడైతే బ్లాక్ కలర్ ఉంది కదండి, బ్లాక్ కలర్ వస్తే సిగ్నల్ ఈ బల్బ్ పంపిది, ఈ బల్బ్ రిసీవ్ చేసుకుంటుంది. అలా మామూలు దాంట్లోకి వెళ్ళింది అనుకోండి, మామూలు దాంట్లో రిసీవ్ చేసుకోవాలి, అప్పుడు ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ ఇది అల్ట్రాసోనిక్ సెన్సర్ అండి. ఇది ఎలాగంటే ఇది కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఉంటుంది, కానీ అల్ట్రాసోనిక్ వేవ్స్ వస్తాయి దీంట్లో నుంచి. ఇది సర్వో మోటార్. ఇది ఎలాగంటే మనం కోడ్లో ఇది ఎన్ని డిగ్రీస్ తిరగాలి అని మెన్షన్ చేస్తే అన్ని డిగ్రీస్ తిరుగుతుంది. ఓకే, కోడింగ్ మీరు దేంట్లో చేశారు? ఐ మీన్ ల్యాప్టాప్లో చేసాం. సాఫ్ట్వేర్, ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేసిన? ప్రోగ్రామింగ్ ఏం ప్రోగ్రామింగ్ యూజ్ చేశారు? అంటే చాలా ప్రోగ్రామింగ్స్ ఉన్నాయి, ఏం ప్రోగ్రామింగ్ యూజ్ చేశారు? డమ్ చేశారు కదా, డమ్ చేసి ప్రోగ్రామింగ్ డమ్ చేశారు దీంట్లోకి. దేని ద్వారా డమ్ చేశారు? ఓకే, అంటే మీరు మొబైల్ నుంచి డమ్ చేశారా? సాఫ్ట్వేర్ ఐడియా లేదా? సాఫ్ట్వేర్ ఓకే, లాంగ్వేజ్? ఓకే ఓకే. వీళ్ళు వచ్చి చూశారు కదా 9th క్లాస్ స్టాండర్డ్కి మల్టీ ఫంక్షన్ యుఎన్ఓతో చేసిన కంట్రోలింగ్ మోటార్ చేశారు. సో వీళ్ళు 9th క్లాస్ చదువుతున్నారు జెడ్పీహెచ్ స్కూల్ పేరూరులో. ఇలాంటి స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్న పేరూరు హై స్కూల్ స్టాఫ్ అండ్ ఏటీఎల్ ల్యాబ్ అండ్ ఏటీఎల్ ల్యాబ్లో జెడ్పీహెచ్ స్కూల్లో అయితే ఇంకెలాంటి ఎన్నో ప్రాజెక్ట్స్ చూద్దాం. ఇప్పుడు ఒకసారి ఎక్కడైనా
ఇది హైడ్రోలిక్ క్రేన్, ఇది వెయిట్ గట్ట లేకుండా ఉపయోగిస్తుంది. అపార్ట్మెంట్లో గట్ట వెయిట్ గట్ట లేకుండా పనిచేస్తుంది. వేరే చోట్ల దీంట్లో మీరు యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటి? ఐ మీన్ రోబోట్ కిట్, మోటార్, ఇంకా ఇది రిమోట్, ఒక బ్యాటరీ, 4 వీల్స్, రోబోట్ కిట్. అంటే దీన్ని ఇది చేశారు కదా మోటార్, మీరు ఓన్గా చేశారు ఈ మోటార్ కూడా. దాని సోర్స్ ఎలా చేశారు? ఐ మీన్స్ ఈ రిమోట్ నుంచి రిమోట్ స్కూల్ ఆర్డినోనా ఇది కూడా, లేకపోతే మరి దీంట్లో ప్రోగ్రామింగ్ ఎలా డమ్ చేశారు? రిమోట్స్ ఉన్నాయి. రిమోట్స్ ఓకే, రిమోట్ కొన్నారా ఓన్ అది? స్కూల్ ఆటలు, ఓకే, వాయిస్ గట్టిగా మాట్లాడరా. స్కూల్ ఆటలు ఇస్తారు. ఓకే. ఏంటంటే ఐఎమ్ స్టడీయింగ్ 9th క్లాస్. నేను చేసిన ప్రాజెక్ట్ దీని పేరు వాయిస్ రికార్డింగ్ హెడ్సెట్. దీనివల్ల యూజ్ ఏంటంటే మతి ఉన్న వాళ్ళకి చాలా బాగా సహాయపడుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏమైనా విషయం మర్చిపోతే ఇందులో రికార్డ్ చేసుకుని తర్వాత బయటకు వెళ్ళి వచ్చేసిన తర్వాత ఈ ప్లే నొక్కితే వాళ్ళు రికార్డ్ చేసినంత ప్లే అవుతుంది. అప్పుడు మర్చిపోయింది మళ్ళీ గుర్తుకొస్తుంది. ఇంకా దీనివల్ల యూజ్ అంటే నువ్వు ఆల్రెడీ ఏం వాయిస్ రికార్డ్ చేసావు? ఇంకా ఏ వాయిస్ రికార్డ్ చేయలేదు. ఓకే, సో మామూలు చెయ్యి. హలో 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 ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. రోడ్ మంది వెళ్ళిన వాళ్ళకి ఏమన్నా అడ్డం ఉంటే సౌండ్ వస్తుంది బజార్ వల్ల సైడ్కి వెళ్తారు. పక్కన అమ్మంటే మళ్ళీ సైడ్కి వెళ్తారు. అది ఎవరైనా ఐటమ్ ఉంటే సౌండ్ వస్తుంది. డ్యాన్స్ అయినా ఎవరైనా. దీంట్లో నువ్వు యూజ్ చేసిన డివైసెస్ సెన్సార్, ఆర్డినో, బ్యాటరీ, స్విచ్, బజార్. ఎంత డిస్టెన్స్ కవర్ క్లారిఫై అవుతుంది? ఎంత డిస్టెన్స్ వరకు? 5 మీటర్సా? ఓకే ఓకే. మై నేమ్ ఇస్ అజయ్ కుమార్. Class. I class 7th class. ఇది రేంజ్ డిటెక్టర్. దీనివల్ల మనం పైన ఏమన్నా సామాన్లు పెట్టుకున్నాం అనుకో, ఇప్పుడు దీని మీద వాటర్ పడేయనుకో ఆ సామాన్లు వర్షం వస్తుందని తెలిసి మనం తీసుకోవచ్చు. ఇప్పుడు దీని ఉపయోగం, ఇప్పుడు ఇక్కడ వాటర్ పడుతుందని తెలిసి మనం సామాన్లు తెచ్చుకోవచ్చు. ఏం చెప్పు సామాన్ల కంటే బట్టలు ఆరేసి వర్షం వస్తుంది సార్, బట్టలు ఆరేసినప్పుడు అవన్నీ తెలిసి తెచ్చుకోవచ్చు సార్. తయారు చేసిన గేమ్ పిన్ గేమ్. ఇది టైం పాస్ గురించి గేమ్ చేస్తారు. గేమ్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి ముందు చెప్పు. అప్పుడు గేమ్ వర్క్ అవుతుంది. ఇప్పుడు కింద 3 పిన్స్కి వైరింగ్ ఇచ్చాను. 3 పిన్స్కి మీద అట్లకి ఇవ్వలేదు. గేమ్ కంట్రోల్ చేయాలి. 1 2 ఓకే ఓకే. టైం పాస్ గురించి చేసుకోవచ్చు. యాక్యురసీ గురించి. ఫ్రెండ్స్తో ఎంజాయ్గా ఆడుకోవడానికి అలా చేయాలి. దీంట్లో యూజ్ చేసిన టెక్నాలజీ కానీ అంటే డైరెక్ట్ వైరింగ్ అయినా లేకపోతే ఏమైనా వైరింగ్, స్విచ్, బ్యాటరీ, పిన్స్, కార్బోర్డ్. ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ఫైర్ అలారం అనమాట. ఫైర్ అలారం. ఫైర్ అలారం ఇది జనరల్గా ఫైర్ ప్రమాదం జరిగి చాలామంది మనుషులు చనిపోతున్నారు. అందుకని ఫైర్ అలారం వాడితే
మనకి తెలుస్తుంది ఫైర్ ఎప్పుడైతే అనుకుందో సెన్సార్ Automatic. అలారం ఆటోమేటిక్గా మౌ ఇది ఆటోమేటిక్ డోర్ గేట్ కారు సెన్సార్ నుంచి వెళ్ళగానే గేట్ క్లోజ్ అయిపోతుంది. తర్వాత 2 seconds వెయిట్ చేస్తే గేట్ ఓపెన్. ఓకే దీంట్లో యూజ్ చేసిన కాంపోనెంట్స్ ఆర్డినో యూఎన్ఓ అల్ట్రాసోనిక్ సెన్సార్ మైక్రో సర్వర్. అంటే ఇప్పుడు ఏదైనా అర్థంగా ఉన్నప్పుడే క్లోజ్ అవుతుందా? ఇప్పుడు సపోజ్ ఇది నేను ఇక్కడ మధ్యలో ఎక్కడ పెట్టాను అప్పుడు ఇది ఎలా ఓపెన్ అవుతుంది? ఓపెన్ అయిపోతుంది సార్ 2 minutes 1 hour seconds 2 seconds అవుతుంది. అంటే మళ్ళీ 2 minutes క్లోజ్. ఓకే ఎంత దూరం ఎంత తీసుకుంటుంది ఇది? 1 meter 10 centimeters దాకా తీసుకుంటాం. ఓకే 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 అంటే ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది ఇది మరి? అంటే ఎప్పుడు అడ్డంగా వస్తే అప్పుడే క్లోజ్ అవుతుందా ఆటోమేటిక్ క్లోజ్ అవుతుందా? ఎప్పుడు అర్థం వస్తే అప్పుడు. అప్పుడు అంత కదండి మరి కారు. ఓకే ఓకే అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది సార్ సపోజ్ ఓపెన్ అవుతుంది సార్. అది మళ్ళీ క్లోజ్ అవుతుంది కదా? మీకు కనిపిస్తుంది కదా సార్ హ్యాండ్. ఓకే ఓకే ఇక్కడ ఏదైనా అడ్డం వస్తుంటే అవన్నీ అవుతుంది. ఓకే థ్యాంక్ యూ आणि त्याच्या 3 लाख नागे 3rd प्राइज